చైతన్య రథం వీక్షకులకు స్వాగతం. నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. స్వీయ గణనను పూర్తి చేశానంటూ ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మన రాష్ట్రంలో గురువారం ప్రారంభించిన జనగణన గృహ ప్రక్రియలో భాగంగా నా స్వీయ గణనను పూర్తి చేశానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనగణనలో భాగంగా గురువారం నుంచి ప్రారంభమైన సెల్ఫ్ ఎన్యూమరేషన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వీయ గణనను పూర్తి చేశారు. అనంతరం ఎక్స్లో పోస్ట్ పెడుతూ ప్రతి కుటుంబం కొన్ని నిమిషాలు కేటాయించండి, తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ఈ ముఖ్యమైన కార్యక్రమంలో భాగం కావాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీ భాగస్వామ్యం మేము మెరుగైన ప్రణాళికను రూపొందించడానికి, అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా చూడడానికి సహాయపడుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే 2 ఏళ్లలో రాష్ట్రంలో 5,000 దేవాలయాలు నిర్మించాలని సంకల్పించామన్నారు ముఖ్యమంత్రి. నిర్మాణ పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయి కమిటీ నియమిస్తామన్నారు. ప్రాంతాల అభివృద్ధికి టెంపుల్ టౌన్ డెవలప్మెంట్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు నిర్మించాలని గతంలోనే నిర్ణయించాం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ ఆలయాల నిర్మాణ బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పగించాలని ఆలోచన చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 25 నుంచి 30 ఆలయాలు నిర్మించే అవకాశం ఉంటుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని ఆలయాల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. వారి నుంచి ప్రతిపాదనలు తీసుకుని నిర్మాణాలు చేపట్టండంటూ అధికారులను ఆదేశించారు చంద్రబాబు నాయుడు. జీఎస్డీపీ లక్ష్యాలపై సూక్ష్మ స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఉత్పాదకత పెంచడంపై అన్ని శాఖలు దృష్టి పెట్టాలన్నారు చంద్రబాబు. శాస్కి పూర్వోదయ ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతం చేయాలన్నారు. ఆర్థిక శాఖ సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. ధార్మిక కార్యక్రమాలపై ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని విశ్వ హిందూ పరిషత్ నేతలు మంత్రి లోకేష్కు స్పష్టం చేశారు. మంత్రి లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిసి గో సంరక్షణ, గోవధ నిషేధం, దేవాలయాల భూముల పరిరక్షణపై చర్చించారు విశ్వ హిందూ పరిషత్ నాయకులు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మల్లికార్జునరావు గారి నేతృత్వంలో గుడివాడ శ్రీ సాయి సత్సంగ్ సభ్యులు కలిశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 1,05,200 రూపాయల విరాళాల చెక్కును అందించారు. మౌలిక సదుపాయాల పనులను ఎస్ఎంసీలకు అప్పగించండి అన్నారు విద్యామంత్రి నారా లోకేష్. అన్ని ప్రభుత్వ పాఠశాలలను 3 స్టార్కు చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాల పెంపుదలకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించాలన్నారు. ప్రభుత్వ కాలేజీలో అత్యుత్తమ మార్కులపై ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి నారా లోకేష్. పాఠశాల ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులతో సమీక్షలో పలు సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు మంత్రి లోకేష్. సమాన అవకాశాల దిశగా అడుగుపడింది అన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్. డీలిమిటేషన్ బిల్లుకు కూటమి ప్రభుత్వం స్వాగతం పలికిందన్నారు. ప్రతి రాష్ట్రానికి 50% లోక్సభ స్థానాలు పెంపుకు అవకాశం కలిగిందని బిల్లులో పొందుపరిచినట్టు వివరించారు పల్లా. జగన్ రెడ్డిది ముమ్మాటికి సైకోయిజమే అంటూ మండిపడ్డారు మంత్రి నారా లోకేష్. అభివృద్ధికి మోకాలడ్డటం, పేద వర్గాలకు ప్రభుత్వం చేకూర్చే లబ్ధిని అడ్డుకోవడం ముమ్మాటికి సైకోయిజమేనని వైసీపీ అధినేత జగన్ రెడ్డి పైన టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఆయన ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ తల్లిని తరిమేశారు, చెల్లిని గెంటేశారు, దైవం అంటే భక్తి లేదు, దేశం అంటే గౌరవం లేదు, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటారు, యువతకు ఉద్యోగాలు వస్తాయంటే ఏడుస్తారు, నిలువెల్ల స్వార్థం, మనసంతా విధ్వంసంతో రప్పా రప్పా నరుకుతాం, అమరావతిని మార్చేస్తాం, కట్టినవన్నీ కూల్చేస్తాం, కంపెనీలనన్నీ వెళ్ళగొడతామంటారు. ఏమిటి దుర్మార్గపు పనులు జగన్ రెడ్డి అంటూ నిలదీశారు నారా లోకేష్. దేశ రక్షణకు అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి తరిమేస్తానంటారా? ఇదేం రాక్షస మనసత్వం జగన్ రెడ్డి? పిల్లలకు మెరుగైన 1000కి పైగా ఉద్యోగాలు వస్తాయంటే ఆనందించాల్సింది పోయి అడ్డుకుంటామనడం ముమ్మాటికి సైకోయిజమే జగన్ రెడ్డి అంటూ లోకేష్ జగన్ రెడ్డిని ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో ఎక్స్లో ట్వీట్ చేశారు.